Hello everyone, welcome to Tara AS, Think IAS, Think Tara. My name is Sairam Sampatrao. Ela unnaru andaru. In today's video, let us try to explore a fundamental debate that fascinated a lot many anthropologists, to be precise, socio-cultural anthropologists or even ethnologists. Enta debate is culture really unique to human beings? Is culture is a salient aspect of the genus Homo? సంస్కృతి అనేటటువంటిది మానవులకు మాత్రమే ప్రత్యేకమైనదా, మనుషులకి మాత్రమే పరిమితమైనదా అనేటటువంటి డిబేట్ ఓవర్ ద ఇయర్స్ చాలామంది ఆంథ్రోపాలజిస్ట్ని, చాలామంది ఎథ్నాలజిస్ట్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2014లో దిస్ ఎగ్జాక్ట్ డిబేట్ మీద మనకు క్వశ్చన్ ఎపీర్ అవ్వడం అనేటువంటి ద క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిబేట్, దట్ ఈస్ కల్చర్ రియల్లీ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇస్ కల్చర్ రియల్లీ ఏ సాలియంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగారు. When there is a question on critical examination, you need to have both the arguments in favor of this particular statement, arguments against this particular debate, and you also need to write a balanced conclusion as well. దీనే మనం థీసిస్, యాంటీథీసిస్ అండ్ కన్క్లూడింగ్ రిమార్క్స్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఐ ఆల్వేస్ ఎంప్లాయ్ దిస్ టు ఆంథ్రోపాలజికల్ థియరీస్ ఆర్ ఆంథ్రోపాలజికల్ థాట్ కింద చెప్తాను. సో ఆంథ్రోపాలజికల్ థియరీస్ చాలా మంది కష్టం అనుకుంటారు, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ ఆంథ్రోపాలజికల్ థియరీస్. అండ్ వై? బికాస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ ఐ ట్రై టు కమ్ అప్ విత్ ఎ సెపరేట్ సిస్టమ్, ఎ సెపరేట్ ఫ్రేమ్వర్క్. ఆంథ్రోపాలజికల్ థాట్ ఆర్ ఆంథ్రోపాలజికల్ థియరీస్ ఈజీగా కంప్లీట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ స్ట్రాటజీ. అఫ్ కోర్స్ ఫిజికల్ ఆంథ్రోపాలజీకి ఒక సిస్టమ్ మనం ఫాలో అవుతాం, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీకి ఒక సిస్టమ్ మనం ఫాలో అవుతాం, ద ఎంటైర్ పేపర్ 2కి మనం ఒక సిస్టమ్ ఫాలో అవుతాం. When you focus on these kind of systems, when you focus on a specific framework during your preparation time, it will be very easy for you to answer all the questions very easily. That is for sure. So coming to this particular topic, is really culture unique to human beings? We need to have the arguments in favor, we need to have the arguments against this particular debate. So if you look at the arguments in favor of this particular debate, yes, is culture unique to human beings? I can come up with two important arguments, two important thesis points. One is the definitional debate and the second one is symbolic debate. What exactly is the meaning of definitional debate, sir? If you look at the definitions of culture throughout the history, from classical anthropologists to modern applied anthropology వరకు, many ethnologists, many socio-cultural anthropologists try to come up with a lot many definitions for this word culture, for this phenomenon called culture. చాలా నిర్వచనాలతో చాలామంది ఆంథ్రోపాలజిస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ఆల్ దీస్ డెఫినేషన్స్, దే ట్రై టు కన్వే వన్ థింగ్, దట్ ద కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ క్లాస్లో మాట్లాడినటువంటి క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ కల్చర్ బై ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్, ఆ డెఫినేషన్లో ఆయన ఏం చెప్తాడు అంటే, కల్చర్ ఈజ్ యాక్చువల్లీ ఏ కాంప్లెక్స్ హోల్ విచ్ ఇంక్లూడ్స్ నాలెడ్జ్, బిలీవ్స్, కస్టమ్స్ అండ్ ఎనీ అదర్ క్యాపబిలిటీస్ అండ్ హ్యాబిట్స్ ఎక్వైర్డ్ బై మ్యాన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ. ఎక్వైర్డ్ బై ఎనీ ఆర్గానిజం అని ఆయన చెప్పాలా, ఎక్వైర్డ్ బై మ్యాన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ క్లాసెస్లో కూడా దిస్ పర్టికులర్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది నేను చెప్పాను. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెఫినేషన్ గివెన్ బై హెర్స్కోవిట్స్, who was an American anthropologist, ఆయన కూడా ఏం చెప్పడం అనేది జరిగింది, కల్చర్ ఇస్ ద మ్యాన్ మేడ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ క్రోబర్ అండ్ ట్రకన్ చూస్తే, ది డిఫైన్ కల్చర్ యాజ్ ద టోటాలిటీ ఆఫ్ లర్న్డ్ హ్యూమన్ బిహేవియర్ ట్రాన్స్మిటెడ్ బై సోషల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో బై క్లోజ్లీ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్, మనం ఏం చెప్పొచ్చు, ఎస్ కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఆంథ్రోపాలజిస్ట్ time and again exhibited this idea called anthropology is a salient aspect of the genus Homo అనే విధంగా మనం చెప్పొచ్చు. And the second important theory that support this particular argument, that is culture is unique to human beings, ఏంటి అంటే సింబాలిక్ డిబేట్ కింద మనం చెప్పొచ్చు. Culture is all about symbols and the meanings attached to those symbols by human beings. Sir, what do you mean by symbols? Symbols can be objects, gestures, sounds, images, that carry specific meanings within a particular culture. సో మన ఫుడ్ ఏదైతే ఉందో అది ఒక సింబల్ కింద అవుతుంది, మనం చేసే సౌండ్, మన భాష ఏదైతే ఉందో అదొక సింబల్ కింద అవుతుంది, మన జెస్చర్స్, మనం నమస్కారం పెట్టడం కానీ, నవ్వడం కానీ, కన్ను కొట్టడం కానీ, హ్యాండ్ వేవ్ చేయడం కానీ, ఇవన్నీ సింబల్స్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈచ్ కల్చర్, ఆల్వేస్ రిమెంబర్, సింబల్స్ ఆర్ ఆల్వేస్ కల్చర్ స్పెసిఫిక్. ఈ పర్టికులర్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనుషులు మీనింగ్ అటాచ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సింబల్స్కి కలర్స్ తీసుకోండి. డిఫరెంట్ కలర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ అటాచ్ టు దెమ్ ఇన్ డిఫరెంట్ కల్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కలర్ ఉంది, కొన్ని కల్చర్స్ దానికి ప్యూరిటీగా లేకపోతే సాక్రెడ్నెస్గా మీనింగ్ అటాచ్ చేస్తే, కొన్ని కల్చర్స్లో అది డెత్కి సింబలైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. సో త్రూ ది సింబల్స్ వీ యాక్చువల్లీ ఇంటర్ప్రిట్ ద వరల్డ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ఈ సింబల్స్, ఈ చిహ్నాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే మనం అర్థం చేసుకుంటాం. మనకి తెలిసినది మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలన్నా ది సింబల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ది సింబల్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ఎనీ కల్చర్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కింద చూస్తే నల్లపిల్లని చూడడం అనేటటువంటిది కొంతమంది అపశకనంగా భావిస్తారు బయటకు వెళ్ళేటప్పుడు. కొంతమంది కొన్ని కల్చర్స్లో నల్లపిల్లని చూడడం అనేటటువంటిది శుభం కింద భావించడం అనేటటువంటిది జరుగుతుంది. కొన్ని కల్చర్స్లో గబ్బిలాలు ఏవైతే ఉంటాయి, బ్యాట్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాస్పరిటీకి సింబల్గా చూడడం అనేటటువంటి జరుగుతుంది. కొన్ని కల్చర్స్లో వాటిని అపశకనం కింద చూడడం అనేటటువంటిది జరుగుతుంది. సో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ సింబల్స్ ఆర్ యాక్చువల్లీ కల్చర్ స్పెసిఫిక్. పీపుల్ యాక్చువల్లీ అటాచ్ మీనింగ్స్ టు a particular symbol and humans always look at the world through these symbols, through the lens of these symbols అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సింబల్స్ క్రియేట్ చేయడం అండ్ దాంతోపాటు ఆ సింబల్స్కి మీనింగ్ అటాచ్ చేయడం అనేటువంటిది యానిమల్స్కి సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదని చెప్పి ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిబేట్, దట్ ఈస్ కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్. అండ్ కొన్ని యాంటీ థీసిస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్గా కూడా ఉన్నాయి. అవేంటి అంటే, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ కల్చర్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. ప్రైమేట్స్లో కొంతవరకు ఏప్స్లోని వీటిలోని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి స్కాలర్స్ లైక్ మెగ్రూ లాంటి వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. సెవరల్ స్టడీస్ వీటిని ప్రూవ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏప్స్ వర్ నోన్ ఫర్ దేర్ యూజ్ ఆఫ్ వేరియస్ టూల్స్. ఏప్స్ అనేటువంటివి చాలా పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని వాడటం జరుగుతుంది, చాలా దగ్గర గమనించడం అనేది జరుగుతుంది. సో జపనీస్ మంకీ పొటాటో వాషింగ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్. దట్ ఈజ్ బంగాళదుంపలు తినే ముందు అవి కడుక్కొని తినడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటు క్యోటో యూనివర్సిటీ చేసినటువంటి ఒక స్టడీలో తేలింది ఏంటంటే, చింపాంజీస్ ఏవైతే ఉంటాయో అవి కంప్యూటర్ గేమ్స్ కూడా మనిషికి సమానంగా ఆడగలవు అండ్ ఎలా ఆడాలో కూడా వేరే వాటికి చెప్పగలవు, వేరే వాటికి నేర్పించగలవు అని చెప్పి కొన్ని స్టడీస్ ప్రూవ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ వన్ కెన్ విట్నెస్ ద జెస్చరల్ కమ్యూనికేషన్ ఇన్ చింపాంజీస్ కోపం వచ్చినప్పుడు గుండెలు బాదుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడికి రా అని చెప్పడానికి ఫింగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డౌన్కి కిందకి పాయింట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి ఒక సోషల్ బిహేవియర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కల్చర్, దట్ ఈస్ క్రియేటింగ్ సింబల్స్ అండ్ అటాచింగ్ మీనింగ్స్ టు దోస్ సింబల్స్. వాటిని ఏప్స్ అండ్ చింపాంజీస్ ఏవైతే ఉంటాయి, ప్రైమేట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో we cannot come to a conclusion that culture can be unique to human beings అని చెప్పి కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. బట్ ఇన్ ద కన్క్లూజన్ పార్ట్ యూ కెన్ కోట్ ద అబ్జర్వేషన్ గివెన్ బై లెస్లీ వైట్, ఫేమస్ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. సో ఆయన ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, కల్చర్ ఈజ్ నాట్ జస్ట్ ద ఎబిలిటీ టు క్రియేట్ ఎ ఫ్యూ సింబల్స్. కొన్ని సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం కాదు, బట్ ఒక కాంప్రహెన్సివ్ సింబల్స్ అండ్ మీనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసి వరల్డ్ ఏదైతే ఉందో, వరల్డ్ అరౌండ్ అన్ ఆర్గానిజం ఆర్ ఇండివిజువల్, దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. సమ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ లైక్ ఏప్స్ అండ్ చింపాంజీస్ కొంతవరకు ఈ సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్, ఈ సింబాలిక్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేసినా దే కెనాట్ కాంప్రహెన్సివ్లీ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ అండ్ దే కెనాట్ కాంప్రహెన్సివ్లీ ఇంటర్ప్రిట్ ద ఫినామినా అని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. దీస్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఆఫెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ in sign language which is more instinctive in nature. అంటే వాటి యొక్క ఇదేదైతే ఉందో దట్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్బోర్న్ నేచర్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇన్స్టింక్టివ్ నేచర్ అంటే ఇన్బోర్న్ ట్రైట్స్ అని చెప్పి అర్థం, ఇన్బోర్న్ టెండెన్సీ అని చెప్పి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాన్ వెజ్ ఫుడ్ని చూస్తే మన ఇంట్లో ఉండేటటువంటి డాగ్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా అరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి ఏమైనా హర్ట్ జరిగితే అంటే ఏమైనా తలకి ఏమైనా గుద్దుకున్నా వెంటనే గట్టిగా ఏడవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ చెప్పక్కర్లేదు, దోస్ ఆర్ ఇన్స్టింక్టివ్, ఇన్బోర్న్ టెండెన్సీస్ కింద మనం చెప్తాం. ఈవెన్ దీస్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ లైక్ చింపాంజీస్, ఏప్స్, అవి ఎగ్జిబిట్ చేసేటటువంటి దీస్ సింబాలిక్ బిహేవియర్ ఏదైతే ఉందో, సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ద సో కాల్డ్ సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్, అది ఇన్స్టింక్టివే కానీ లెర్న్డ్ కాదు అని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది.
And even if you look at the psychological perspective, according to Michael Thompson, a famous American psychologist, he actually observed that humans are the only ones capable of pooling their cognitive resources both in contemporary and historical time. ప్రస్తుతం కానీ చరిత్రలో మనం చూసిన కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఉపయోగించి చుట్టూతా ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఈవెన్ దట్ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేసేటటువంటి క్యాపబిలిటీ కలిగినటువంటి వాళ్ళు హ్యూమన్స్ మాత్రమే అని చెప్పి సైకాలజీ కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అండ్ ఈవెన్ కన్సిడరింగ్ ద సబ్జెక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు ల్యాబ్ రిపోర్ట్స్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్స్ మీద కండక్ట్ చేసినటువంటి స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాబ్స్లో కండక్ట్ చేసినటువంటి స్టడీస్. సో ల్యాబ్స్లో కండక్ట్ చేసినటువంటి ఈ స్టడీస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు మనం నిజమని చెప్పగలం? న్యాచురల్ సరౌండింగ్స్లో కూడా అవి ఒకవేళ నిజంగా ఎగ్జిబిట్ చేస్తే సేమ్ ఈ పర్టికులర్ స్టడీస్ ప్రూవ్ అయినట్టయితే, లేకపోతే ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇప్పుడు ఒక స్టడీ చేసాము, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటి మీద స్టడీ కండక్ట్ చేస్తే నిజంగా అవి కంప్యూటర్ గేమ్స్ ఆడడం కానీ లేకపోతే టూల్స్ ఏవైతే ఉంటాయో వాడడం కానీ ఇవన్నీ నిజంగా జరిగినట్టయితే అప్పుడు ఈ పర్టికులర్ డిబేట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొనసాగించవచ్చు. బట్ అట్ ప్రెజెంట్ వీ కెన్ ఓన్లీ సే దట్ కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. So in the concluding remarks, you can always go with the empirical data, the empirical understanding of any debate. At present, so objectiveగా all the observations ఏం చెప్తున్నాయో వాటి గురించి మాత్రమే కన్క్లూడ్ చేస్తారన్నమాట. సో అట్ ప్రెజెంట్ ద కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో దిస్ డిబేట్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడడం, అండ్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిబేట్, దట్ ఈస్ డెఫినిషనల్ డిబేట్ అండ్ సింబాలిక్ డిబేట్ గురించి మనం డిస్కస్ చేసాం విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ దిస్ పర్టికులర్ డిబేట్, దట్ ఈస్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ కొన్ని సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ కానీ లేకపోతే సోషల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతున్నాయని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చెప్పాం. అకార్డింగ్ టు లెస్లీ వైట్, దోస్ సింబల్స్ ఏవైతే ఉంటాయో, దట్ సింబాలిక్ బిహేవియర్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్స్టింక్టివ్ బట్ నాట్ లెర్న్డ్ అని చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ ఈవెన్ ద సైకలాజికల్ పర్స్పెక్టివ్ కూడా మనం చెప్పాం. హిస్టరీలో చూసినా కాంటెంపరీ వరల్డ్లో చూసినా హ్యూమన్స్ మాత్రమే పర్ఫెక్ట్గా వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఉపయోగించుకుని సరౌండింగ్స్ని అర్థం చేసుకోవడం జరిగింది, సరౌండింగ్స్ని చేంజ్ చేయడం అనేటువంటి జరిగిందని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. దీస్ స్టడీస్ అండర్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో చేయడం అనేటువంటి జరిగింది. సో న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో కూడా, న్యాచురల్ సరౌండింగ్స్లో కూడా అదే బిహేవియర్ ఏదైతే ఉందో అవి చూపించిన దిస్ ఏప్స్ అండ్ చింపాంజీస్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ దాంతోపాటుగా ఓవర్ ద లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం అదే బిహేవియర్ ఏదైతే ఉందో ఎగ్జిబిట్ చేసినా అప్పుడే ఈ పర్టికులర్ డిబేట్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, కానీ అప్పటి వరకు మనం తీసుకెళ్ళలేము. సో అట్ ప్రెజెంట్ వన్ కెన్ కన్క్లూడ్ దట్ కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి మీరు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది రాస్తారన్నమాట. సో థీరీస్కి దిస్ పర్టికులర్ స్ట్రాటజీ మనం ఉపయోగిస్తాము. థీరీస్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ థీరీస్ ఫ్లో చార్ట్స్లో మనం డిస్కస్ చేసుకుంటే వెరీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అమ్మ, చాలా ఈజీ టు అండర్స్టాండ్, నథింగ్ టు వరీ అట్ ఆల్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాజ్ యూజువల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ చూపించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా, క్విక్గా రివైజ్ చేస్తాం కదా, ఐ విల్ క్విక్లీ రివైజ్ ద ఎంటైర్ టాపిక్. ఒకసారి చూడండి. So let us try to understand this fundamental question. Is culture really unique to human beings? 2014 previous year question right after UPSC's introduction of optional paper in 2013 ఈ క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగింది. సో ఫస్ట్ వన్ డెఫినేటివ్ డిబేట్, దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ కల్చర్. మనం గమనిస్తే 3 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మనం మాట్లాడాం. ఫస్ట్ వన్ ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ ప్రిమిటివ్ కల్చర్ బుక్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డెఫినేషన్, క్లాసిక్ డెఫినేషన్. Culture is a complex whole which includes knowledge, beliefs, customs, and any other capabilities and habits acquired by man as a member of society. So throughout the years, culture is actually a salient aspect of human beings or genus homo అనే విధంగా చాలామంది ఆంథ్రోపాలజిస్ట్ భావించడం అనేది జరిగింది. క్లోబర్ అండ్ క్లకన్ they define culture as the totality of learned human behavior and transmitted by social inheritance. Herskovits defined culture as the man-made part of environment. సో ఈ డెఫినేషన్స్ బట్టి మనకు ఏమర్థమవుతుంది? కల్చర్ ఈజ్ యాక్చువల్లీ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సాలియంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. Thus, as evident from above definitions, anthropologists for a long time defined culture as unique to human beings అని చెప్పొచ్చు. However, కానీ స్కాలర్స్ లైక్ మెగ్రూ లాంటి వాళ్ళు దే అబ్జర్వ్ దట్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఏవైతే ఉంటాయో దే ఎంగేజ్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ దట్ షో ఆల్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. చాలా స్టడీస్ వాటిని ప్రూవ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఈవెన్ సిన్స్ కల్చర్ ఈజ్ యాక్చువల్లీ సింబాలిక్, దట్ మీన్స్ కల్చర్ ఈజ్
full of symbols and the meanings attached to those symbols by human beings. These non-human primates కూడా దే హ్యావ్ ద క్యాపబిలిటీ ఆర్ కెపాసిటీ టు లెర్న్ దీస్ సింబల్స్ అనే విధంగా మనకి మెగ్రూ చెప్పడం అనేటువంటి జరిగింది. ఉదాహరణకి ఏప్స్ టూల్స్ని యూజ్ చేసేటటువంటి క్యాపబిలిటీని కలిగి ఉండడం. అండ్ జెస్చరల్ కమ్యూనికేషన్ ఇన్ చింపాంజీస్ బై జేన్ గుడ్బాల్ ఇన్ 1986, జపనీస్ మంకీ పొటాటో వాషింగ్ బై కవాయ్. ఏ ప్రాజెక్ట్ ఆఫ్ క్యోటో యూనివర్సిటీ అబ్జర్వేషన్ ప్రకారం చింపాంజీస్ ఏవైతే ఉంటాయో దే వర్ ఏబుల్ టు ప్లే కంప్యూటర్ గేమ్స్ అండ్ ఈవెన్ హెల్ప్ అదర్స్ టు లెర్న్ అని చెప్పొచ్చు. బట్ వన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఏంటి అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ స్టడీస్ పెర్ఫార్మ్డ్ అండర్ ల్యాబ్ కండిషన్స్. బట్ న్యాచురల్ సరౌండింగ్స్లోను న్యాచురల్ కండిషన్స్లో కూడా అవి సింబల్స్ని క్రియేట్ చేసి సింబల్స్కి మీనింగ్ అటాచ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉన్నా, లేకపోతే ఓవర్ ద టైమ్ ఆ పర్టిక్యులర్ సింబాలిక్ బిహేవియర్ని కంటిన్యూ చేసినా అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు దిస్ పర్టిక్యులర్ డిబేట్ ఏదైతే ఉంటుందో దానికి మచ్ నీడెడ్ వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ చూస్తే సమ్ పీపుల్ ట్రైన్ డాగ్స్. సో యూనో షేక్ హ్యాండ్ ఇవ్వమని కానీ, లేకపోతే రోల్ అవ్వమండం కానీ, హైఫై చేయడం కానీ, రైట్. సో కొంతమంది ట్రైన్ చేస్తారు. సో అవి ఒక పర్టికులర్ సింబల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫాలో అవుతున్నాయని చెప్పి మనం వాటిని కూడా కల్చరల్ బీయింగ్స్ అని చెప్పి అనగలమా? అనలేం. బికాజ్ మోర్ ఆర్ లెస్ దోస్ సింబల్స్ ఏవైతే ఉంటాయో, దోస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దర్ ఇన్స్టింక్టివ్ ఇన్బోర్న్ టెండెన్సీస్గా మనం చెప్పొచ్చు. కంబైనింగ్ దీస్ అండ్ మోర్ సచ్ అబ్జర్వేషన్స్ ఇట్ కెన్ బి సెడ్ దట్ apes are showing the prevalence of several characteristics of culture such as its acquired and learned behavior, transferability and symbolic nature. So culture is actually acquired, culture is actually learned, culture is actually transferable, culture is actually symbolic అని చెప్పి characteristics of culture లో మనం చెప్పాం. So through these studies we can easily say that culture may not be considered as unique to human beings అని చెప్పి మనకు కొన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి. But let us look at the concluding remarks right now. Yet, however, అయినప్పటికీ doesn't mean that apes or any other animal is a cultural being అని చెప్పం. As per Leslie White, American anthropologist, the ability to symbolize doesn't mean to learn a few symbols but to freely and arbitrarily bestow meanings upon those symbols. కొన్ని సింబల్స్ నేర్చుకోవడం, లేకపోతే కొన్ని సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవడం ఆ క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సో యానిమల్స్ ఆల్మోస్ట్ అన్ని సింబల్స్ని క్రియేట్ చేయగలవు, అన్ని యూజింగ్ దోస్ సింబల్స్ వరల్డ్ అరౌండ్ దెమ్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయగలవు, దాన్ని చేంజ్ చేయగలవు అని చెప్పి మనం చెప్పలేం. అండ్ టు కాంప్రహెండ్ సచ్ మీనింగ్స్ దస్ యానిమల్స్ ఇంక్లూడింగ్ ఏప్స్ ల్యాక్ సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫినామినా. కాగ్నిటివ్ అండర్స్టాండింగ్ ద్వారా సింబల్స్ని క్రియేట్ చేయడం, సింబాల్స్కి మీనింగ్స్ అటాచ్ చేయడం అనేటువంటిది యునిక్ క్యాపబిలిటీ హ్యూమన్స్కే చెందుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దే ఆఫెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ ఇన్ సైన్ లాంగ్వేజ్ విచ్ ఇస్ మోర్ ఇన్స్టింక్టివ్ దాన్ లెర్న్డ్. ఒకరి నుంచి ఇంకోటి నేర్చుకోవడం కాకుండా ఇన్స్టింక్టివ్ ఇన్బోర్న్ టెండెన్సీస్ కింద మనం చెప్పొచ్చు. మైకెల్ థామ్సెలో which is actually a psychological dimension, he has observed that humans are the only ones capable of pooling their cognitive resources both in contemporary and historical time. So present and దాంతోపాటు హిస్టారికల్గా మనం చూసుకున్నాం, ఓవర్ ద పాస్ట్ మనం చూసుకున్నాం, మనుషులు మాత్రమే తమ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఉపయోగించుకొని వరల్డ్ అరౌండ్ దెమ్ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలరు. బ్రింగింగ్ అబౌట్ మోడిఫికేషన్స్ ఇన్ దేర్ కల్చరల్ ట్రెడిషన్స్. ఈవెన్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దానిలో చేంజెస్ తీసుకురాగలరు, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దానిలో మార్పులు ఏవైతే ఉంటాయో దాన్ని సాధించగలరు. ఆల్ దీస్ స్టడీస్ డన్ ఆన్ ఏప్స్ ఆర్ క్యారీడ్ అండర్ ల్యాబ్ కండిషన్స్. చెప్పాను కదా, ద సబ్జెక్టివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడాలి. ఇఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ల్యాబ్ కెన్ హోల్డ్ ట్రూ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్. ల్యాబ్లో పర్ఫామ్ చేసినటువంటి స్టడీస్ న్యాచురల్ సరౌండింగ్స్లో కూడా నిజమైతే, నిజంగా న్యాచురల్ సరౌండింగ్స్ న్యాచురల్ సెటప్లో కూడా ఇవి దట్ సొసైటల్ బిహేవియర్ని కానీ లేకపోతే కల్చరల్ బిహేవియర్ సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ని ఫాలో అవ్వగలిగితే అప్పుడు మనం చెప్పొచ్చు, రైట్. అండ్ దాంతోపాటు ఈవెన్ ఆఫ్టర్ కన్సిడరబుల్ లాంగ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ద స్టడీస్, ఒకసారి ఒక స్టడీ చేస్తాం, మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత స్టడీ చేసినప్పుడు కూడా సేమ్ అదే బిహేవియర్ అనేటువంటి చూపిస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. దెన్ ఓన్లీ కెన్ దిస్ డిస్కషన్ బి టేకెన్ ఫార్వర్డ్. దట్ ఈస్ బెస్ట్ టు కన్క్లూడ్ దట్ ప్రెజెంట్లీ కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఏప్స్ ఏవైతే ఉంటాయో టూల్స్ అనేటటువంటి ఉపయోగించడం జరుగుతుంది, బట్ దిస్ ఇస్ స్టిల్ ఇన్స్టింక్టివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ జెస్చర్స్ని కూడా ఉపయోగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూమ్ మీ, నన్ను గ్రూమ్ చేయని చెప్పడానికి వాటి చెస్ట్ ఏదైతే ఉందో స్క్రాచ్ చేస్తాయి. కోపం వచ్చినప్పుడు గొరిల్లాస్ ఏం చేస్తాయి, చెస్ట్ ఏదైతే ఉందో దాని మీద గట్టిగా కొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. లెట్స్ మేట్ అని చెప్పడానికి ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని షేక్ చేయడం అనేది జరుగుతుంది.
కమ్ హియర్ దగ్గరికి రా అని చెప్పడానికి ఫింగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కిందకు చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ జెస్చర్స్ ఏవైతే ఉంటాయి, దిస్ జెస్చరల్ కమ్యూనికేషన్ ఆర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కొన్నిసార్లు మాత్రమే వాడతాయి అండ్ దేస్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఇన్స్టింక్టివ్ దాన్ లెర్న్డ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. యూ కెన్ యూస్ దీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఆన్సర్స్ యాజ్ వెల్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిబేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డీటెయిల్డ్గా మీకు దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.